మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. దోసపిండి చేసుకునే విధానం ఎవరికీ తెలియదని కాదు. కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, ఆంటీ మీరు దోసపిండి ఎలా మిక్సీ పడతారో ఒక్కసారి వీడియో చేయండి అని. అందుకనే చేశాను. నేనైతే ఎక్కువ శాతం మినపప్పే వాడతాను. దోసపిండి సాయంత్రం మిక్సీ పట్టుకోవాలంటే ఉదయం పూటే పప్పు బియ్యం నానబెడతాను. గ్లాసుడు పప్పు 2 గ్లాసులన్నర బియ్యం నానబెడతాను. ఆ బియ్యంలో 4-5 పలుకులు మెంతులు కూడా వేస్తానండి. ఇక సాయంత్రానికి చక్కగా పప్పు బియ్యం నానిపోతాయి కదా, శుభ్రంగా కడిగేసి ఇలా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేటప్పుడు ఒక ఉల్లిగడ్డ వేస్తానండి. అంటే మీరు 2 రోజులు సరిపోను పిండి పట్టుకున్నారంటే ఉల్లిపాయ వేయొద్దండి. నేనైతే ఒక్కరోజు కోసం కాబట్టి ఉల్లిపాయ వేసాను. ఇక ఉల్లిపాయ పప్పులో వేసేసి మెత్తగా పట్టేసి ఒక గిన్నెలో పోసానండి. ఎప్పుడన్నా ఒకసారి పిండి మరీ పొంగి కింద పడిపోతుంది. అలా పడకుండా ఉండటం కోసం జాగ్రత్త కోసం ఇట్లా అన్నం ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన పిండి గిన్నె పెడతాను. ఇక మిక్సీ పట్టుకున్నప్పుడైతే ఉప్పు వేయలేదు. దోశలు పోసుకునే ముందే దోశ పిండికి సరిపడా రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి అట్ల పెనానికి కొద్దిగా నూనె రాసి దోశ పోసాను ఇలా మందంగా. మీరు కావాలంటే పలచగా పోసుకోండి. నేను కావాలనే ఇలా మందంగా పోసాను. అలాగే ఇంతకుముందు నాస్టిక్ అట్ల పెనం వాడేదాన్నండి. అయితే నాస్టిక్ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు కదా, అందుకని మళ్ళీ ఇలా ఇనప పెనమే వాడుతున్నాను. మీ అందరికీ చెప్పే అంత దాన్ని కాదు, కానీ మీరు కూడా వీలైనంత వరకు నాస్టిక్ వాడటం మానేయండి. ఇక ఈరోజు చికెన్ ఉంది కదా అని పల్లీ చట్నీ అయితే చేయలేదు. ఈ దోశలు చికెన్తోనే తినేస్తున్నాను. వీడియో నచ్చితే